మధ్యతరగతి కుటుంబం, ఆలోచనలు మాత్రం ఉన్నతం. కాబట్టే కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. అనాథ ఆశ్రమాల్లో పాఠాలు చెప్పింది. ఎన్జిఓలతో కలిసి పనిచేసింది. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. అవకాశం వస్తే సినిమాల్లోనూ నటిస్తోంది. సోనియా ఆకుల జీవితం వైవిధ్య భరితం. ప్రాజెక్ట్ శక్తిని విజయవంతం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. హౌస్ లో కూడా తనదైన ఆటతో అందరినీ అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోనియా ఆకుల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను ఆమె రియల్ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. సోనియా ఆకుల మే 31న తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంతనిలో ఆకుల చక్రపాణి మల్లీశ్వరి దంపతులకు జన్మించింది. అమ్మ మల్లీశ్వరి గృహిణి, నాన్న చక్రపాణి వ్యవసాయం చేసేవారు. సోనియాకు నాగేష్, నరేష్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. వీరిలో ఒకరు ఇంజనీర్ కాగా మరొకరు డాక్టర్. ఇక సోనియా 9వ తరగతి వరకు మంతనిలో, 10వ తరగతి వరంగల్ హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్లో పూర్తి చేసింది. సోనియా ఇంటర్ నుంచి హైదరాబాద్లోనే చదువుకుంది. భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. తల్లిదండ్రుల స్ఫూర్తితో కాలేజీ రోజుల్లో అనాథ బాలలకు తన వంతు సాయం చేసింది. ఎన్సీసీ, ఎన్ఎఫ్ఎస్లలో చురుగ్గా పాల్గొనేది. అప్పుడే సోనియాకు సేవ పట్ల ఆసక్తి కలిగింది. అలా 2017లో ఆశా అనే ఫౌండేషన్ ను ప్రారంభించింది. చదువుకుంటూనే సంతోష్ నగర్లోని ఓ అనాథాశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పేది. తరుణి, యువ భారతి, రామకృష్ణ మఠం తదితర సంస్థలతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంది. బీటెక్ పూర్తయ్యేంత వరకు సోనియాకు సివిల్స్ పైనే గురి ఉండేది. 2 సార్లు ప్రయత్నించినా రాలేదు. దీంతో కొంతకాలం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది. సోనియాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. అక్కడ తరచూ అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగేవి. అధికారులకు తన గురించి తెలిసి కొన్ని కార్యక్రమాలకు హోస్ట్గా చేయించేవారు. ఆ సందర్భంలోనే సోనియా మాట తీరు నచ్చి మామిడి హరికృష్ణ రవీంద్ర భారతిలో సినివారం ప్రోగ్రాంకు హోస్ట్ చేయించారు. ఆ సమయంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశం వచ్చింది. వాటిని చూసే సోనియాకు జార్జిరెడ్డి సినిమాలో చెల్లె క్యారెక్టర్ ఇచ్చారు. చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు వచ్చింది. అందులో తన నటన చూసి రామ్ గోపాల్ వర్మ వైరస్ మూవీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. కానీ సోనియాకు ఆశా ఎన్కౌంటర్ చిత్రంలో ఓ గుర్తింపు వచ్చింది. అయితే ఇంత చేసినా సోనియా చదువు మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. LLBని పూర్తి చేసింది. అలాగే ప్రాజెక్టు ప్రేరణ పేరుతో యువతకు అవగాహన కార్యక్రమాలు, 50 మంది అమ్మాయిలకు మంచి చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరించడం లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు మంతని, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 5 గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలా సోనియా చేసిన సేవలకు గాను 2018లో సింగిడి అవార్డు అందుకుంది. పల్లెటూరిలో పుట్టి పెరిగిన పిల్లగా నాకు ప్రజల సమస్యలపై అవగాహన ఉంది. అందుకే సేవారంగమే నా తొలి ప్రాధాన్యం. సినిమా ద్వారా వచ్చే డబ్బుతో విస్తృతంగా సేవ చేసే అవకాశం ఉంది కాబట్టి పరిశ్రమను వదిలిపెట్టాను అని చెప్పే సోనియా ఆకుల బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. హౌస్లో తన ఆట తీరుతో అందరినీ ఒక ఆట ఆడుకుంటుందనే చెప్పాలి. ప్రతి టాపిక్లో సోనియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే ఆమె రేస్ చేస్తున్న పాయింట్స్ను డిఫెండ్ చేసుకోవడంతో ఇతర కంటెస్టెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. అంతలా సోనియా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతోంది. ఇదే ఆట తీరు కొనసాగిస్తే మాత్రం టాప్ 5లో ఉండడం పక్కా. చూడాలి మరి రానున్న రోజుల్లో సోనియా ఎలాంటి కాంపిటీషన్ ఇస్తుందో. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.